Hi everyone, this is Ganesh. Welcome back to our channel, Mr. Ganesh Informative. హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ మంచిగా ఉన్నారనుకుంటున్నాను. సో అందరికీ మరొక వీడియోలో వెల్కమ్. సో ప్రజెంట్ ఈ వీడియోలో వచ్చేసి తెలుగు వాళ్ళు అంటే టీఎస్ అండ్ ఏపీ వాళ్ళు ఓన్ స్టేట్లో కాకుండా వేరే స్టేట్లకి అప్లై చేయాలంటే ఏ స్టేట్లో అప్లై చేస్తే మనకు జాబ్ అనేది ఫస్ట్ లిస్ట్లోనే వస్తుంది, అదేవిధంగా ఏ స్టేట్కి అప్లై చేస్తే మనం సేఫ్గా ఉండగలం, అక్కడ ఆ స్టేట్స్ యొక్క సిచ్యువేషన్ ఎలా ఉంది అనే దాని గురించి, ఏవే స్టేట్ అయితే మనకు అనుకూలంగా ఉంటాయని దాని గురించి ఈ వీడియోలో చెప్పడానికి వచ్చాను. సో మీరు ఈ వీడియోను చూసేటప్పుడు మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే ఏమవుతుందంటే ఈ వీడియో చాలామందికి రికమెండేషన్గా వెళ్తుంది. అదేవిధంగా ఛానల్కి ఎవరైతే కొత్తగా విజిట్ చేస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్లో అనేది జీడిఎస్ గురించి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుంది. సో మనం ఇప్పుడు వచ్చేసి ఈ జీడిఎస్ జాబ్కి మనం ఓన్ స్టేట్ కాకుండా వేరే స్టేట్కి అప్లై చేయాలనుకుంటే ఏ స్టేట్స్ అనేది మనం టార్గెట్ చేయాలని దాని గురించి మాత్రమే మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అదేవిధంగా ఆ స్టేట్ కూడా మనకు అంటే సెక్యూరిటీగా ఉండాలి, అదేవిధంగా మనం సేఫ్గా ఉన్నామా లేదా అని కూడా చూసుకొని నేను మీకు చెప్తాను. సో మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్తే, సో ఫస్ట్ నేను ఇది వచ్చేసి తెలంగాణ అండ్ ఏపీ వాళ్ళకి మాత్రమే ఇది. సో మన ఛానల్ని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా వేరే స్టేట్స్ నుంచి కూడా ఉన్నారు, కానీ బట్ ఎస్పెషల్లీ వచ్చేసి తెలుగు వాళ్ళు వేరే స్టేట్స్కి వెళ్ళాలంటే మనకు ఆల్రెడీ ఇంగ్లీష్ అండ్ హిందీ అనేది రెండు లోకల్ లాంగ్వేజ్ ఉన్నాయి కాబట్టి మనం వేరే స్టేట్స్కి అనేది అప్లై చేసుకోవచ్చు. మ్యాక్సిమం అనేది మనం హిందీ లోకల్ లాంగ్వేజ్తోనే వేరే స్టేట్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో వాటితో పాటు నేను ఇప్పుడు వచ్చేసి మీకు ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో మనం ఇండియా మ్యాప్లో వచ్చి చూస్తే మనం తెలంగాణ అండ్ ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ చూసుకోవచ్చు. ఈ ఆంధ్రప్రదేశ్కి మనకు బార్డర్స్ వచ్చేసి మెయిన్గా బార్డర్స్ వచ్చేసి మనకు ఛత్తీస్గఢ్ బార్డర్ దగ్గరగా ఉంది, ఛత్తీస్గఢ్ ఒకటి దగ్గరగా ఉంది. అదేవిధంగా ఇటు కొంచెం సైడ్కి వస్తే ఇక్కడ మధ్యప్రదేశ్ కూడా మనకు కొంచెం దగ్గరగానే ఉంది. సో ఈ టూ స్టేట్స్ మాత్రం మనకు దగ్గరగా బార్డర్స్కి ఉన్నాయి, అంటే తెలంగాణకి బార్డర్స్ ఉన్నాయి. సో ఇవి అనేది మనకు అక్కడ మనం జాబ్ వచ్చినప్పుడు మనం సేఫ్గా ఉండొచ్చు, సెక్యూర్గా ఉండొచ్చు, ఎందుకంటే మనకు జర్నీ కూడా ఇబ్బంది కాదు, అదేవిధంగా మనం సేఫ్గా ఉండొచ్చు అక్కడ. అదేవిధంగా ఇటు ఇంకో చూస్తే మాత్రం ఇక్కడ మహారాష్ట్రకి అయితే మనం అప్లై చేసుకోలేము, ఎందుకంటే అక్కడ లోకల్ లాంగ్వేజ్ వచ్చేసి మరాఠీ. లోకల్ లాంగ్వేజ్ చూసుకోవాలి, మనం అప్లికేషన్ చేస్తే వస్తుంది కానీ బట్ మన తర్వాత రిజెక్ట్ అయిపోతాం. సో ఇక్కడ వచ్చేసి లోకల్ లాంగ్వేజ్ మరాఠీ, అంటే మనం మహారాష్ట్రను అవాయిడ్ చేసేయండి, ఆ మహారాష్ట్రలో ఎవరు అప్లై చేయకండి. ఇంకా నెక్స్ట్ అదేవిధంగా చూస్తే మాత్రం నేను ఇక్కడ చెప్పే ప్రతి ఒక్క స్టేట్స్కి మాత్రం హిందీ లోకల్ లాంగ్వేజ్ అనేది కామన్గా ఉంది, ఇంగ్లీష్ కూడా కొన్నిటికి ఉంది. సో నేను లోకల్ లాంగ్వేజ్ చూసుకొని మాత్రం మీకు చెప్తున్నాను. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మీకోసం నేను ఇక్కడ వచ్చేసి అన్ని స్టేట్స్ ఇలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు వచ్చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు చూసుకోవచ్చు ఇక్కడ ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు వచ్చేసి. సో ఇక్కడ నెక్స్ట్ చూస్తే మాత్రం ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ జార్ఖండ్ చూడొచ్చు ఫ్రెండ్స్, థర్డ్ ప్లేస్లో వచ్చేసి, ఎందుకంటే మనకు కొంచెం తెలుగు స్టేట్స్కి దగ్గరగా ఉంది ఇక్కడ. సో ఈ జార్ఖండ్ వచ్చేసి కూడా కొంచెం సేఫ్ ప్లేస్. అదే నెక్స్ట్ వచ్చేసి దానిపైన బీహార్ 4th ప్లేస్లో ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉత్తరప్రదేశ్లో సేఫ్గానే ఉంది. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ కంటే 6th ప్లేస్లో ఉంది ఏంటంటే రాజస్థాన్. సో ఈ రాజస్థాన్కి పక్కన ఏముంది, గుజరాత్ ఉంది. గుజరాత్ని అవాయిడ్ చేసేయండి, ఎందుకంటే లోకల్ లాంగ్వేజ్ లేదు అక్కడ. గుజరాత్, అదేవిధంగా మహారాష్ట్ర, ఇటు ఒడిశా, ఇవి కూడా దగ్గరలోనే ఉన్నాయి, కానీ అవికి లోకల్ లాంగ్వేజ్ అనేది మనకు లేదు కాబట్టి వాటిని అవాయిడ్ చేసేయండి. సో ఇవి ఇప్పుడు చెప్పాను కదా 6 స్టేట్స్ అనేది, ఇవి మనకు దగ్గరలో ఉన్నాయి. వీటికి అన్నిటికీ వచ్చేసి హిందీ లోకల్ లాంగ్వేజ్. సో ఇక్కడ జార్ఖండ్ చూస్తే మాత్రం జార్ఖండ్ సేఫ్, మనకు అక్కడ సేఫ్గా ఉండొచ్చు. అంటే కొన్ని సేఫ్గా ఉండొచ్చు, అక్కడ మనకు సెక్యూరిటీ ఉంటుంది, ఎందుకంటే మనకు కొంచెం దగ్గరగానే ఉంది కదా తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి దగ్గరగా ఉంది. నెక్స్ట్ అదేవిధంగా చూస్తే మాత్రం మనకు నెక్స్ట్ ఉన్న స్టేట్ వచ్చేసి బీహార్. సో బీహార్ కూడా వచ్చేసి అది అంటే కొంచెం అక్కడ వెదర్ కానీ కండిషన్స్ అవి బ్యాడ్గానే ఉండొచ్చు, కానీ బట్ అక్కడ మనకు ఏంటంటే దగ్గరగా ఉంది. సో మనకు జాబ్ రావడానికి ఎక్కువ స్కోప్ ఉంది అక్కడ. సో అందుకే నేను చెప్తున్నాను, ప్రిఫరెన్స్ ఇస్తున్నాను మీకు అక్కడ. సో ఇక్కడ నేను వెళ్ళండి అని చెప్పడం లేదు, ఎందుకంటే కొన్ని పర్సెంటేజ్ తక్కువ ఉన్న వాళ్ళకు నేను చెప్తున్నాను, పర్సెంటేజ్ తక్కువ ఉన్న వాళ్ళకు ఇక్కడ సేఫ్ ఉండొచ్చు, అదేవిధంగా సెక్యూరిటీ ఉంటుంది, మ్యాక్సిమం ఉంటుంది. ఏ స్టేట్స్కి లేదో కూడా చెప్తాను, ఈ చెప్పే వాటికి మాత్రం కొంచెం మినిమం 70-80% సేఫ్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఉత్తరప్రదేశ్లో కూడా మనం సేఫ్ ఉండొచ్చు. నెక్స్ట్ రాజస్థాన్లో కూడా మనం సేఫ్ అండ్ సెక్యూరిటీగా ఉండొచ్చు, మనకు అక్కడ ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మన సబ్స్క్రైబర్లు కూడా అక్కడ ఉంటున్నారు, ఎలాంటి ప్రాబ్లం లేదని కూడా చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి 7th ప్లేస్లో ఢిల్లీ కంటే ఇంకా పైన ఉంది హర్యానా 8th ప్లేస్లో. ఇంకా వెళ్ళాలనుకుంటే 9th ప్లేస్లో ఇక్కడ ఉత్తరాఖండ్ కూడా ఉంది. మీరు వెళ్ళాలనుకుంటే తక్కువ పర్సెంటేజ్ ఉన్న వాళ్ళకి ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ వచ్చేసి హిందీ. ఇవి వచ్చేసి మన సేఫ్ అండ్ సెక్యూర్, అంటే కొంచెం మరీ సేఫ్ అంటే 100% చెప్పలేను నేను. సో అక్కడ వచ్చేసి మనం సేఫ్ ఉండొచ్చు, చాలామంది వెళ్తున్నారు అక్కడ.
సో అందుకే నేను ఈ 9 స్టేట్స్ మాత్రం మీకు చెప్తున్నాను. ఈ 9 స్టేట్స్ మాత్రం మీకు అక్కడ హిందీ లాంగ్వేజే ఉంటుంది. మీకు లాంగ్వేజ్ పరంగా ఎంత ఇబ్బంది ఏమి ఉండదు. అదేవిధంగా మనం అక్కడ సేఫ్గా మనం ఫుడ్ కూడా అనుకూలంగా ఉంటుంది, మనం వండుకోవచ్చు. లేదా అక్కడ దొరికే ఫుడ్ కూడా అనుకూలంగా కొంచెమైనా డిఫరెంట్ ఉంటుంది, మ్యాక్సిమం డిఫరెంట్ ఉంటుంది. బట్ మనం అక్కడ మన లైఫ్ స్టైల్ అనేది రన్ చేయవచ్చు, ఢిల్లీ వరకు రన్ చేయవచ్చు. ఇక ఉత్తరాఖండ్ అంటే కొంచెం ఇబ్బంది, ఎందుకంటే అక్కడ ఉత్తరాఖండ్, హర్యానా అక్కడ కొంచెం వెదర్ కండిషన్ వేరేలా ఉంటుంది కాబట్టి కొంచెం ప్రాబ్లం ఫేస్ అవుతుంది. సో ఇంకా నెక్స్ట్ చాలామంది అడిగేది ఏంటంటే వెస్ట్ బెంగాల్. సో ఇప్పుడు వెస్ట్ బెంగాల్కి వచ్చేసి మాట్లాడితే, సో ఇప్పుడు చెప్పిన స్టేట్స్ అన్నీ అక్కడ సేఫ్ ఉండొచ్చు, అక్కడ అన్నిటికీ వచ్చేసి హిందీ లోకల్ లాంగ్వేజ్. సో ఇప్పుడు చెప్పే ఈ వెస్ట్ బెంగాల్కి వచ్చేసి కొన్ని దగ్గర వేరే లోకల్ లాంగ్వేజ్ ఉన్నాయి. మీరు చూసుకొని అప్లికేషన్ చేసుకోండి. ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు అందులో ఇస్తారు ఏ స్టేట్స్కి ఏ లోకల్ లాంగ్వేజ్ ఉందని. సో ఈ వెస్ట్ బెంగాల్లో వచ్చేసి నాకు తెలిసినంత 5 స్టేట్స్ ఉంటాయి. మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, అగర్తలా సంథింగ్ అలా, త్రిపుర అని 5-6 స్టేట్స్ ఉంటాయి. సో ఇందులో వచ్చేసి మ్యాక్సిమం సెక్యూరిటీ అనేది ఉండదు ఫ్రెండ్స్. నేను చెప్తున్నా, మినిమం అయితే సెక్యూరిటీ ఉండదు అక్కడ. ఎందుకంటే అక్కడ మన సబ్స్క్రైబర్ వెళ్ళిన వాళ్ళు చెప్తున్నారు, అక్కడ వాళ్ళు ఆ ప్రాబ్లం ఫేస్ చేసి కూడా ఉంటున్నారు అక్కడ. ఇంకా అరుణాచల్ ప్రదేశ్లో అయితే మన సబ్స్క్రైబర్ చాలామంది రిటర్న్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, కొందరు అక్కడ జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా ఉంటున్నారు. ఎందుకంటే ఇక్కడ ఎందుకు ఇబ్బంది అనిపిస్తుంది అంటే కొందరు ఉంటున్నారు. ఇంకా ఇబ్బంది ఏంటంటే జర్నీ ప్రకారం చూస్తే మాత్రం జర్నీ అయితే ఒక 2-3 డేస్ అయితే జర్నీకి టైం సరిపోతుంది. మీరు జర్నీ లాంగ్ అయిపోతుంది. అదేవిధంగా అక్కడ వెదర్ వేరేలా ఉంటుంది, సో అక్కడ పీపుల్ వేరేలా ఉంటుంది, అంత కండిషన్ అంతా చేంజ్ అయిపోతుంది. ఎందుకంటే మన తెలంగాణ మన కండిషన్కి అది మొత్తం అపోజిట్గానే ఉంటుంది. సో ఈ స్టేట్స్కి నేను చాలామందిని మన సబ్స్క్రైబర్ కొందరు ఉన్నారు, అంటే అక్కడక్కడ కొందరు ఉన్నారు. బట్ అరుణాచల్ ప్రదేశ్లో మా సబ్స్క్రైబర్ ఉన్నారు, వాళ్ళు చెప్పింది నేను చెప్తున్నాను. అక్కడ కొందరిని అంటే వెళ్ళిపోమని చెప్పడం కానీ అలాంటివి జరుగుతున్నాయి. సో నాకు తెలిసినంత వరకు అయితే ఇటు మేఘాలయ ఇక్కడికి వస్తే మాత్రం ఉండొచ్చు ఫ్రెండ్స్. బట్ ఈ అరుణాచల్ ప్రదేశ్లో అయితే కొంచెం డేంజర్ ఏరియా అని నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మన సబ్స్క్రైబర్ చెప్పింది మీకు చెప్తున్నాను, ఓకేనా. సో ఇది ఇక్కడ కొంచెం లోకల్ లాంగ్వేజ్ డిఫరెంట్గా ఉంది. బట్ ఇప్పుడు నేను చెప్పిన 9 స్టేట్స్ మాత్రం సేఫ్ అండ్ సెక్యూరిటీ. ఇక్కడ హిందీ లోకల్ లాంగ్వేజ్, మనకి ఎలాంటి ప్రాబ్లం అంతగా ఏం ప్రాబ్లం ఉండదు, ఉంటే ఒక 30-20% ప్రాబ్లం ఉంటుంది. బట్ ఇక్కడ ఇప్పుడు చెప్పిన ఈ ప్లేస్లో వచ్చేసి ఈ వెస్ట్ బెంగాల్ అనేది, సో మనకు మనం అప్లికేషన్ చేసినప్పుడు వెస్ట్ బెంగాల్ అనేది చూపెడుతుంది మనకు డివిజన్. సో అందులో ఈ మనం సబ్ డివిజన్లా చూసుకోవాలి మనం, ఈ అగర్తలా కానీ అరుణాచల్ ప్రదేశ్ కానీ, ఓకేనా. నోటిఫికేషన్లో క్లారిటీగా ఉంటుంది అక్కడ, మీరు చూసుకోండి ఫస్ట్ అయితే నోటిఫికేషన్ అని. సో ఇవైతే కొంచెం చూసుకొని అప్లికేషన్ ఇవ్వాలి ఫ్రెండ్స్. ఎవరైతే తక్కువ జాబ్ కావాలి, తక్కువ పర్సెంటేజ్ ఉన్న వాళ్ళైతే ఇటు అప్లికేషన్ చేయండి, ఓకేనా. ఇది ఫ్రెండ్స్ వెస్ట్ బెంగాల్ గురించి సిచ్యువేషన్. అయితే మీరు వెళ్ళండి, మన సబ్స్క్రైబర్ అయితే చాలామంది ఉన్నారు అక్కడ, మీకు సేఫ్ ఉంటుంది అక్కడ. సో మన అదృష్టం ఉంటే మన తెలంగాణ వాళ్ళు దొరకడం అంటే కొంచెం కొన్ని దూరంలో దొరుకుతారేమో మన అదృష్టం బట్టి. సో ఇది ఫ్రెండ్స్ సేఫ్ స్టేట్స్ వచ్చేసి 9 స్టేట్స్ చెప్పాను కదా. ఈ 9 స్టేట్స్ అయితే నేను సేఫ్ అని చెప్తాను ఫ్రెండ్స్, ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు మ్యాక్సిమం. బట్ ఈ వెస్ట్ బెంగాల్లో కొన్ని స్టేట్స్లో అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో మీరు అది చూసుకొని మీ ఒపీనియన్ ఫ్రెండ్స్ అది. సో ఇది ఫ్రెండ్స్ స్టేట్స్ గురించి. ఇంకా నోటిఫికేషన్ రాని నేను ఇంకా మీకు క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇలాంటి జీడిఎస్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. జై హింద్.